ఒక ఊరిలో స్వభావకృపణుడు అని పిసినిగొట్టు ఉండేవాడు. అతని వద్ద ఒక చెంబు నిండా పేలాలుండేవి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఒకరోజు రాత్రి అతడు ఆ చెంబుకి కాపలా కాస్తూ కలలు కంటూ ఉన్నాడు. అతని ఊహలు ఇలా ఉన్నాయి: కరువు వస్తే ఈ చెంబులోని పేలాలను రెట్టింపు ధరకు అమ్మవచ్చు. వచ్చిన ధనంతో ఒక మేకను కొనుక్కోవచ్చు. అది క్రమంగా మేకల మంద అవుతుంది. ఆ మేకల మందను అమ్మి ఆవుల మంద కొనుక్కోవచ్చు. తరువాత ఆ ఆవుల మందను అమ్మి మేలుజాతి గుర్రాలను కొనుక్కోవచ్చు. ఒక మేడ కట్టుకోవచ్చు. ఈలోగా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. చక్కని బిడ్డకు తండ్రి కావచ్చు. బిడ్డ ఏడుస్తుంటే పట్టించుకోని తల్లిని జాడించి ఒక తన్ను తన్నవచ్చు అనుకుంటూ అరికాలు గట్టిగా జాడించాడు. కాలు కాస్త చెంబుకు తగిలింది. చెంబులోని పేలాలు మట్టిపాలయ్యాయి. పిసినిగొట్టు కుయ్యో ముర్రో అని దుఃఖించాడు. కాబట్టి గాలిలో మేళలు కట్టే కంటే కార్యాచరణకు దిగడం మంచిది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.